ఓం నమో వెంకటేశాయ. పొద్దున్నే లేచి ఇలా గుడికి వెళ్తే అబ్బా ఆ ఆనందమే వేరు. భక్తులందరికీ ఆ యొక్క మధురానుభూతి తెలుస్తుంది. ఎవరైతే కొంచెం లేజీగా ఉంటారో ఒక్కసారి ట్రై చేయండి. లేజీ అన్నందుకు ఫీల్ అవ్వకండి. ఒక ఒక 40 రోజులు, ఒక 20 రోజులు, ఒక 11 రోజులు మనము మనము కొంచెం మనకి లేజీ అనిపించినా ఇలాంటివి అలవాటు చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. పొద్దున్నే లేవండి, అన్ని పనులు ముగించుకోండి, చక్కగా టెంపుల్కి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకొని రండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి, మీ లైఫ్ని హ్యాపీగా డిజైన్ చేసుకోండి. ఓకేనా. అండ్ పూజారి గారు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కానీ, అక్కడ చూసినటువంటి ఆ మూలమూర్తిని కానీ, మూల విరాట్ని కానీ చూస్తే మన యొక్క ఆనందమే వేరు. అండ్ వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కలిగేటువంటి ఆనందం ఆహా మాటల్లో చెప్పలేంది. ఇలా ఆలయంలో మంచి మంచి చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మారేడు వృక్షం అని, రావి చెట్టు అని, వేప చెట్టు అని, ఇట్లాంటి చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి మనకి గుడ్ ఆక్సిజన్ వస్తుంది. అండ్ మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూసిన వాళ్ళందరికీ అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ నమః.